అధికార పార్టీలో కీలక నేత కొండా సురేఖ, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. కొండా సురేఖ, మురళీ దంపతులు ఇద్దరు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేతలు. ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలే. కొండా సురేఖతో పొసగకపోతే రియాక్షన్ ఎలా ఉంటుందో చరిత్ర పుటల్లో పేజీలు తిరిగేస్తే చాలా తెలుస్తోంది. ఇవన్నీ తెలిసి కూడా వరంగల్ కాంగ్రెస్ లో కుంపటి రాజేసింది ఎవరు? సమస్యను ఆదిలోనే పరిష్కారం చేయకుండా రాజపుండుగా మార్చింది ఎవరు? మంత్రిగా ఉన్న కొండా సురేఖ చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె క్యాబినెట్ మీటింగ్ కు కూడా వెళ్ళలేదు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చెప్పాల్సింది చెప్పి బయటకొచ్చి మీడియాతో పొడి పొడిగా మాట్లాడినా ఆ మాటల్లోని పదును చూస్తే లోపల ఎవ్వారం గట్టిగానే నడిచినట్లుగా తెలుస్తోంది. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. ఇప్పుడు బంతి పార్టీ కోర్టులో ఉందని మంత్రి కొండా సురేఖ మాటల్లో అర్థమవుతోంది. కేబినెట్ సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చిన మంత్రులకు ఈ ఎపిసోడ్ పై ప్రశ్న రాగానే సమస్యను తేలికపరిచే ప్రయత్నం చేశారు వారు. కొండా సురేఖ అంశం సర్దుకుంటుందని, ఇది టీ కప్ లో తుఫాను అని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక ఓఎస్డీ వ్యవహారంలో ఈ స్థాయిలో రచ్చ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఒక మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపించారనే దానికి మాత్రం సమాధానం లేదు. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, అటువంటిది ఏం జరగలేదన్న. ఒక మంత్రి ఇంటికి అధికార పార్టీ అర్ధరాత్రి పోలీసులను పంపడం టీ కప్ లో తుఫాన్లా చూడొచ్చా? అసలు సొంత మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపించేంత ధైర్యం చేసింది ఎవరు? సిమెంట్ పరిశ్రమతో మొదలైన జగడం ఓ స్థాయిలో రచ్చలేపి రచ్చ రంబోలా అయింది. పోలీసులను చూడగానే కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా అందరి పేర్లను చాకిరేవి పెట్టేశారామె. అంతే, అర్ధరాత్రి జరిగిన ఎపిసోడ్ కాస్త బరస్ట్ అయింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలకు కానీ ఇది ఊహించని పరిణామం. డ్యామేజ్ జరిగిందని అర్థం కాగానే ఎక్కడి నేతలు అక్కడే గప్చుప్. టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనే రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలు మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్ లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ, మా అమ్మని కానీ, మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ, అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. పోలీసుల అత్యుత్సాహం అంటూ బురద కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వంలోని పెద్దలు. వాస్తవానికి తెర వెనుక పెద్దల ఆదేశాలు లేకుండా ఒక మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళగలరా? వెళ్లే సాహసం చేయగలరా? అసలు మంత్రి ఇంటికి పోలీసులను పంపిన ఆ పెద్ద మనిషి ఎవరన్నదే ఇప్పుడు ప్రశ్న. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఈ సందర్భంగా ప్రస్తావించిన నేతలందరూ సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చింది. బయటకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి జరిగింది ఇది అని చెప్పలేరు. సిట్టింగ్ కు ఆహ్వానించినటువంటి కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి బయటకొస్తే ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో కాంగ్రెస్ పెద్దలకు తెలియంది కాదు.
మీడియాకు అందుబాటులో లేకుండా రోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడితే ఒట్టు. ఈ వివాదంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని చెబుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్ అయితే మొత్తం జగడం ప్రజలకు అర్థమవుతోంది. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వస్తారా? బయటకొచ్చి ఏం జరిగిందో చెబుతారా? ఈ వివాదంలో తన పేరును లాగడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాటికే ఢిల్లీ పెద్దలకు చెప్పాల్సింది చెప్పేశారని టాక్. కాంగ్రెస్ ప్రభుత్వానికి జరిగిన డ్యామేజ్ ను చెప్పారని తెలుస్తోంది. అయితే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని రోజంతా హైడ్రామా సాగింది. లేదు కొండా సురేఖనే రాజీనామా చేస్తారని లీకులు కూడా వదిలారు. ఈ రెండూ జరగలేదు. కొండా సురేఖ ఇంకా మంత్రిగానే ఉన్నారు. ఇప్పుడే ప్రభుత్వ పెద్దలు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ప్రస్తుతం కొండా సురేఖ కొండా మురళీ శిబిరం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఈ జగడంలో కొండా సురేఖపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటే అది మొదటికే మోసం రావచ్చు, ప్రభుత్వ మనుగడకే ప్రమాదంగా మారొచ్చు. మంత్రివర్గం నుంచి తొలగించినా లేదా రాజీనామా చేసిన మరుక్షణం కొండా సురేఖ కామ్గా ఉంటారని భావించలేం. మరిన్ని కొత్త అంశాలు వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సుస్మిత ప్రస్తావించిన ప్రభుత్వ పెద్దల పేర్లతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. మరి కొండా సురేఖ రేపటి రోజున వెల్లడించే అంశాలు, బయటపెట్టే ఆధారాలు ప్రభుత్వ పెద్దల కుబుసాలను కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇది తెలుసుకునే ప్రభుత్వ పెద్దలు కొరివితో తలగొక్కున్నామనే అభిప్రాయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇది పోలీసుల అత్యుత్సాహం అనే ఫీలర్లు వదులుతున్నారు. ఇక బీసీ కోటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇలాంటి తరుణంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది మొదటికే ఇబ్బందిగా మారొచ్చు. ఏతావాత ఎటు చూసినా ఈ కమిషన్ల జగడం, మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపిన వైనం, తుపాకీతో బెదిరించారన్న ఆరోపణలు రానున్న రోజుల్లో ఏదో విధంగా బరస్ట్ కావడం ఖాయం. అందుకే ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వివాదంలో ఆత్మరక్షణలో పడిన సీఎం రేవంత్ రెడ్డి అండ్ కో హైకమాండ్ కి ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం.